హలో అండి. కాలీఫ్లవర్ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? తినుకుంటే కంపల్సరీగా ట్రై చేయండి. నేను ఎలా చేస్తానో చూపిస్తాను చూసేయండి. ముద్దకి కాలీఫ్లవర్ ముక్క తగులుతూ ఉంటే సూపర్ టేస్టీగా, సూపర్ యమ్మీగా ఉంటదండి. నిజంగా ఖచ్చితంగా ట్రై చేయండి మీరు. చాలా టేస్టీగా కుదిరింది. ఇక్కడైతే కాలీఫ్లవర్ ముక్కల్ని చిన్నగా తీసుకొని కట్ చేసుకొని ఇందులో వేడి నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేయాలన్నమాట. ఒక 5 నిమిషాలు. ఇలా పెట్టడం వల్ల ఇందులో ఏమన్నా పురుగులుంటే బయటకు వచ్చేస్తాయన్నమాట. ఇదైతే చాలా ఫ్రెష్‌గా ఉండింది. అలాంటివి ఏం లేవు. నేనైతే ఒక జాలి గిన్నెలోకి తీసుకొని ఈ ముక్కల్ని మనం చల్లార్చుకొని తడి లేకుండా ఆరబెట్టేయాలన్నమాట. తడి అయితే అస్సలు ఉండకూడదు, వేడి కూడా ఉండకూడదనమాట. ఇలా అయితే మనం ఈ ముక్కల్ని ఆరబెట్టేసాము. ఇప్పుడు నేను ఇందులోకి మసాలా రెడీ చేస్తాను. ఒక పెనం పెట్టుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర. ఆవాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు, జీలకర్ర ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ తాలింపు కూడా అంతే. ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకొని చల్లార్చుకోవాలన్నమాట. తాలింపు మాడకూడదు. తర్వాత మిక్సీలో ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు, 1 కప్పు కారం, కాలు భాగం కప్పు ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసాను. అంతా కలిపి మిక్సీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ నిమ్మరసం, ఊరగాయల్లో కావాల్సిన నిమ్మరసం ఒక 6 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మరసం పిండేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి పిండుకుంటే మనకేంటంటే నిమ్మరసం అనేది చేదెక్కదండి, చాలా బాగుంటుంది. ఇది ఒక టిప్, మీకు యూజ్ అవుతుందని చెప్తున్నా, చాలా మందికి తెలుసులేండి. తర్వాత ఇక్కడ పచ్చడి కలుపుకున్నాం. తడి లేకుండా ఉన్న కాలీఫ్లవర్ ముక్కలను వేసుకొని ఒక ప్లాస్టిక్ గిన్నెలకు కానీ గాజు గిన్నెలకు కానీ వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న కారపొడి, ఉప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకొని నిమ్మరసం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇందులో నేను వెనిగర్ వేస్తాను. ఈ వెనిగర్ వేయడం వల్ల మనకి ముక్కలు క్రంచీగా ఉంటాయి, పచ్చడి చేదెక్కదు, ఇంకా వచ్చేసి నిలువ ఉంటుంది. ఇదైతే ఒక 3 మంత్స్ ఉంటుందండి. తర్వాత చల్లార్చుకున్న తాలింపు అన్నీ చల్లగా అయిపోవాలి, లేదంటే చేదొస్తుంది ఊరగాయ అండి. మొత్తం కలిసిలా కలుపుకుంటే నెక్స్ట్ డేకి ఉంటుంది. ఆహా, సూపర్ టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.